నమస్తే. న్యూమరాలజీ ప్రకారంగా చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాం. మంచి స్పందన వస్తూ ఉంది. పొలిటికల్‌గా చాలా విషయాలు మాట్లాడున్నాం ఆల్రెడీ. ఈరోజు ఒక మంచి వీడియో చేయబోతున్నాను. మొబైల్ నంబర్స్‌కి సంబంధించి ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేసాం. మొబైల్ నంబర్స్ ఏ నంబర్స్ ఉంటే ఎవరికి కలిసొస్తుంది ఇలాంటివన్నీ ఛానెల్‌లో ఉంటాయి. ప్రతి ఒక్కటి వాచ్ చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు ఫ్యాన్సీ నంబర్స్ గురించి మాట్లాడబోతున్నాం. నాతో పాటు ఉన్నారు విశ్వక్సేన్ గారు, ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, యోగా గురు. సో తనడిగి ఈ ఫ్యాన్సీ నంబర్స్‌కి సంబంధించి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తారో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో చాలా మంది ఫ్యాన్సీ నంబర్స్‌కి ఫ్యాన్స్ ఉంటారండి. లాస్ట్‌కి 777 రావాలి అని, 555 రావాలని, 999 రావాలని అయితే చాలా మంది కోరుకుంటారు. అసలు 999s ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు కూడా. సో ఇది కరెక్టే అంటారా? ఈ ఫ్యాన్సీ నంబర్ ఎంతవరకు సహకరిస్తుంది పర్సనల్ లైఫ్‌కి కానీ, వాళ్ళ ఉన్న ప్రొఫెషనల్ లైఫ్‌కి కానీ? వాడొచ్చు అంటారా? అసలు వాడకూడదంటారా? ముందుగా అయితే ఫ్యాన్సీ నంబర్లు అయితే వాడకూడదండి. ఓకే. అయితే ఎక్కువ మందికి ఫ్యాన్సీ నంబర్లు వాడాలని ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుందంటే, నంబర్ చూసి నంబర్‌నే ఒక రిథమిక్ గా ఉంటుంది, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారని వాడతారు. అయితే ఈ ఫ్యాన్సీ నంబర్లు ఎక్కువగా ఎక్కడ వాడతారంటే కార్పొరేట్ సిస్టమ్ లో కానివ్వండి, టెలికాలరింగ్ సిస్టమ్ లో కానివ్వండి, వాళ్ళ బిజినెస్ పర్పస్ గా వాడతారు. అది కొంతవరకు వాళ్ళకు ఉపయోగపరంగా ఉంటుంది, కానీ పర్సనల్ లైఫ్ లో వాడినప్పుడు ఫ్యాన్సీ నంబర్లు వాడకూడదు. ఓకే. బిజినెస్ పరంగా వాడొచ్చండి? బిజినెస్ పరంగా వాడుకోవచ్చు, కానీ వ్యక్తిగతంగా వాడినప్పుడు వాడకూడదండి. ఎందుకు వాడకూడదంటే నేను చెప్తాను చూడండి. ఉదాహరణకు ఎవరి మొబైల్లో అయినా మల్టిపుల్ 4s ఉన్నాయి అనుకోండి, అంటే 444 అలా మల్టిపుల్ 4s ఉంటే ఇటువంటి వ్యక్తులు మీరు చూస్తేనే చెప్పొచ్చు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్నారు, లిటిగేషన్ లో ఉన్నారు, వీళ్ళ దగ్గర మనీ స్ట్రక్ అయిందని చెప్పొచ్చు. కాబట్టి 1 to 9 వరకు ఫ్యాన్సీ నంబర్స్ ఎందుకు వాడకూడదని చెప్పేది ఇదే అండి. ఒకవేళ ఎవరి మొబైల్ నంబర్ లో అయినా మల్టిపుల్ 6 ఉందనుకోండి, యాక్చువల్ గా 6 అంటే ఏంటి? మనకి మనీ, లగ్జరీ, ఫ్యామిలీ అండ్ సెటిల్మెంట్ ఇవన్నీ ఉంటాయి 6 నంబర్ ద్వారా. ఇదే 6 ని గనక మీరు మల్టిపుల్ 666 గా వాడారనుకోండి, మీ మొబైల్ నంబర్లలో వచ్చిన డబ్బు మీ చేతుల్లో నిలవదు, దుబారా ఖర్చు అవుతూ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అండి. డబ్బు రావడం ఒక సమస్య అయితే వచ్చిన డబ్బుని నిలుపుకోవాలి. అది ఎందుకు నిలబడడం లేదంటే, మీ దగ్గర ఉన్న 666 మీకు తెలియకుండానే ఏదో రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. కానీ అది వాళ్ళకి తెలియదు 666 ఉండడం ద్వారా. కొంతమందికి చూడండి ఎంతో కష్టపడతారు, సంవత్సరాల తరబడి కష్టపడుతూ ఉంటారు. కరెక్ట్ గా వాళ్ళు కష్టపడింది వాళ్ళ చేతికి వచ్చే సమయానికి క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది అలా ఎందుకు జరుగుతుంది అంటే, మీరు వాడుతున్న మీ మొబైల్ నంబర్లలో 888 ఉండి ఉంటుంది. ఎప్పుడైతే మీ మొబైల్ నంబర్లలో 888 ఉంటుందో, స్లో సెటిల్మెంట్, హార్డ్ వర్క్, ఫ్యామిలీ ఇష్యూస్, ఎకనామిక్ ఇష్యూస్, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సభ్యుల నుంచి విడిపోవడం, ఇవన్నీ 8 నంబర్లో జరుగుతాయి. అదే విధంగా కొంతమందికి మీరు చూడండి తరచూ యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. తరచూ యాక్సిడెంట్లు జరగడము, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండడము, అదే విధంగా అనుకోని విధానాల వల్ల ఈ ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉండడం, ఇవన్నీ రీజన్స్ ఏమిటంటే ఆ మొబైల్ నంబర్లలో మల్టిపుల్ 9999 అటువంటి నంబర్స్ ఉంటాయి. ఇవి వాడకూడదండి. ఇంజురీస్ అండ్ గాయాలు, హెల్త్ ఇష్యూస్ అంటే ఒకటేసారి 999 ఒకటే దగ్గర ఉండటమా, లేదా ఎక్కువ సార్లు? మీ డేట్ ఆఫ్ బర్త్ ని అనుగుణంగా కానివ్వండి, మీ మొబైల్ నంబర్లలో మల్టిపుల్ 9 ఎక్కడున్నా దాని ఎఫెక్ట్ అయితే ఉంటుందండి. కొంతమందికి చూడండి పెళ్ళైన కొద్ది రోజులకే విడిపోతూ ఉంటారండి. భార్యాభర్తలు సరిగా ఉండరు. ఇటువంటి వాళ్ళు ఎక్కువగా 777 ని వాడుతూ ఉంటారు. ఎప్పుడైతే మీరు 777 ని వాడుతున్నారో, మీ ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ వస్తున్నాయని గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. మీ మొబైల్ నంబర్లలో గనక మల్టిపుల్ 2s ఉన్నాయనుకోండి, ఎటువంటి వ్యక్తులు సెన్సిటివ్ గా ఉంటారు, ఎప్పుడు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. మా పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, మా మిసెస్ ఎలా ఉన్నారు, ఏమైపోతారు, నేను లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏంది అని ఎప్పుడు చాలా టెన్షన్స్ గా సెన్సిటివ్ గా ఉంటారు. ఎటువంటి వ్యక్తులు
చిన్నపాటి సమస్యకైనా సూసైడ్ మ్మ్. చేసుకునే అవకాశం ఉంటుంది. ఓ కాబట్టి మొబైల్ నంబర్లలో గనక మల్టిపుల్ టూస్ టూస్ ఉంటే ఉంటే జాగ్రత్త పడాలి. చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళ ధైర్యం ఉండదు ఇటువంటి వ్యక్తుల్లో. మ్మ్, మ్మ్. ఎందుకంటే 2 అంటే ఏంటి? చంద్రుడు. చంద్రుడు వ్యక్తి లైఫ్ ని అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటుంది. ఓకే. కాబట్టి మల్టిపుల్ టూస్ అంత ఇంపార్టెంట్ కాదండి. మ్మ్, కొంతమంది మీరు చూడండి, ఐ యామ్ ద బాస్, ఐ యామ్ సుప్రీం మ్మ్. అని చాలా ఇగోతో ఉంటారు. కింద పనిచేసే వాళ్ళ ఉద్యోగుల్ని కానివ్వండి, వాళ్ళ కొలీగ్స్ ని కానివ్వండి, వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వరు. మ్మ్, మ్మ్. అహంకారంతో ఉంటారు. ఇటువంటి వ్యక్తులు ఏంటి? మొబైల్ నంబర్లలో మల్టిపుల్ వన్స్ ఉంటాయి. ఓకే. ఎప్పుడైతే మీరు మల్టిపుల్ వన్స్ వాడతారో మ్మ్. అహంకారం ఎక్కువగా ఉంటుంది. ఎవరికి వాల్యూ ఇవ్వరండి. ఓకే. ఇంకో మైనస్ ఏంటంటే, మీ మొబైల్ నంబర్లలో కనుక మల్టిపుల్ వన్ కనుక ఉంటే మీ చేతి నుంచి ఎవరికి డబ్బు వచ్చినా మీకు తిరిగి రాదు, చూసుకోండి. ఓకే. ఇవన్నీ ఉంటాయండి మొబైల్ చాలా నంబర్స్. చాలా జాగ్రత్త వహించాలి. మ్మ్. కొంతమంది మీరు చూడండి, వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ గా ఉంటారు, చాలా నాలెడ్జ్ ఉంటుంది, చాలా క్రియేటివిటీగా ఉంటారు. మ్మ్. కానీ వాళ్ళ సొంత విషయాల కంటే కూడా పక్కన వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతారు. కానీ వాళ్ళ ద్వారా వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళకి కానివ్వండి, వాళ్ళ కుటుంబానికి కానీ ఉపయోగం ఉండదు. అటువంటి వాళ్ళ మొబైల్ నంబర్లో ఉండే నంబర్స్ మల్టిపుల్ 3 ఉంటుందండి. ఓకే. మల్టిపుల్ 3 ఉంటుంది అనుకోండి. మ్మ్. 3 అంటే ఏంటి? గురువు. మ్మ్, గురువు మ్మ్. అంటే నాలెడ్జ్, సర్వీస్. ఓకే. అంటే వీళ్ళు ఎప్పుడు ఇతరులకు సహాయం చేయాలి, మ్మ్. సర్వీస్ చేయాలి. కానీ వీళ్ళ జీవితం కరిగిపోతుందనే విషయం మాత్రం వీళ్ళకి తెలియదు. మ్మ్. కానీ ఎప్పుడైతే మీరు 3ని ఎక్కువగా వాడుతూ ఉన్నారో మీకంటే కూడా పక్క వాళ్ళకు చాలా హెల్ప్ గా ఉంటారు మీరు. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్. మ్మ్. అదే విధంగా మల్టిపుల్ 4 అండి. మ్మ్. మల్టిపుల్ 4 చాలా మందికి తెలియదండి, వాడుతూ ఉంటారు 4. యాక్చువల్గా ఈ మల్టిపుల్ 4 అనేది ఏంజల్ నంబర్లో చాలా మంచిది. మ్మ్. మల్టిపుల్ 4 ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, మీరు ఏదైనా ఒక ఇష్యూలో ఇరుక్కున్నారనుకోండి, మ్మ్. ఆ ఇష్యూ నుండి మీకు ఎలా బయటికి తీసుకురావాలి అనేది ఆ ఏంజల్ హెల్ప్ అవుతుంది, చాలా మంచిది. కానీ మొబైల్ నంబర్లో వాడకూడదు. ఓకే. మల్టిపుల్ 4 మీరు వాడుతున్నారంటే ముఖ్యంగా మెయిన్గా హార్డ్ వర్క్ని ఇస్తుందండి. నో సెటిల్మెంట్. మ్మ్. 4 నంబర్ మల్టిపుల్ గా వస్తే నో సెటిల్మెంట్, స్ట్రగుల్స్, ఎకనామిక్ ఇష్యూస్, వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు, ప్రొఫెషన్ లో ఇబ్బందులు, మల్టిపుల్ బిజినెస్లు చేసి లాస్ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. ఓకే. అందుకోసమే ఫ్యాన్సీ నంబర్లు వాడకూడదు అని చెప్పింది. మ్మ్. ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా, మీరు చేస్తున్న ప్రొఫెషన్ అనుగుణంగా మంచి మొబైల్ నంబర్స్ మీరు వాడతారో 100% ఆ మీ మొబైల్ నంబర్కి మల్టిపుల్ జీరోస్ వస్తాయండి. సార్ మల్టిపుల్ జీరోస్ రాకూడదండి. ఎందుకంటే మల్టిపుల్ జీరోస్ రావడం వల్ల మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఆ జీరో స్థాయిలోనే ఉండిపోతారండి. ఓకే. ఎదుగుదల అనేది ఉండదు. మ్మ్. మొబైల్ నంబర్లలో మంచి క్వశ్చన్ అడిగారు. మొబైల్ నంబర్లలో సాధ్యమైనంత వరకు జీరోస్ ని అవాయిడ్ చేయడం చాలా చాలా మంచిది. మ్మ్. కాబట్టి ఎప్పుడైనా సరే మొబైల్ నంబర్ తీసుకునేటప్పుడు న్యూమరాలజీ ద్వారా కన్సల్ట్ అయ్యే తీసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీ పేరేంటి, మీ పేరుకు కూడా మ్యాచ్ కావాలండి. మ్మ్. మీరు తీసుకున్న నంబర్ మీ పేరుకి మ్యాచ్ కాకపోతే ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వదు. ఓకే. మీరు 1వ నంబర్లో పుట్టారు, మ్మ్. మీరు 8వ నంబర్ తీసుకుంటే ఎలా? మ్మ్. 1 అండ్ 8 ప్యూర్ ఆపోజిట్ కాంబినేషన్. రైట్. లైఫ్ కూడా ఆపోజిట్ గానే ఉండబోతుంది. అందుకోసం చాలా మంది ఈ నంబర్ తీసుకున్న తర్వాత చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నానండి అంటారు. కారణం ఏమిటంటే మ్మ్. మీ డేట్ ఆఫ్ బర్త్ కి మీ పేరుకి మీ నంబర్ మ్యాచ్ కాకపోవడమే. ఓకే. ఎప్పుడైతే మ్యాచ్ అయ్యి ఉంటుందో అప్పుడు మీ లైఫ్ లో సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. కాబట్టి న్యూమరాలజీ ద్వారా ఎక్సలెంట్ నంబర్స్ ఉన్నాయండి. మన డేట్ ఆఫ్ బర్త్ ని మనం ఎలాగో మార్చుకోలేం, కానీ మొబైల్ నంబర్ మార్చుకునే అవకాశం మన చేతుల్లో ఉంది. అవును. మీకు కావలసిన మంచి నంబర్ వాడొచ్చు, లైఫ్ లో సక్సెస్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చాలా బాగా చెప్పారు. న్యూమరాలజీ ప్రకారంగా ఇన్ని విషయాలు ఉంటాయి మొబైల్ నెంబర్కి సంబంధించి, అది చాలా మందికి తెలియకపోవచ్చు. ఆల్రెడీ తెలిసి మీరు వాడుతూ ఉంటే గనక వాడిన తర్వాత ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదా ఇక నుంచి మొబైల్ నెంబర్ కొనేటప్పుడు కానివ్వండి, మొబైల్ నెంబర్ మార్చుకోవాలి అనుకున్నప్పుడు కానివ్వండి, తప్పకుండా న్యూమరాలజిస్ట్ని కలిసి మొబైల్ నెంబర్ మార్చుకొని ఒకసారి ప్రయత్నించి చూడండి. మంచి ఫలితాలు పొందుతారు. లైఫ్లో సక్సెసే కదా అందరూ కోరుకునేది. సో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, యోగా గురు విశ్వక్ సేన్ గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే.